నమస్తే ఫ్రెండ్స్. ఇగో మనకు మళ్ళీ ఖమ్మం నుంచి ఒక నోటీస్ వచ్చింది. ఓకే, సాయిబాబాది. ఇక వాళ్ళే వాళ్ళు పంపిస్తారు. మాధవీలత సన్ ఆఫ్ నాట్ నో యూట్రా సన్ ఆఫ్. ఫస్ట్ నా జెండర్ మీదే మీకు క్లారిటీ లేదు. ఇప్పుడు నన్ను అక్కడ సన్ ఆఫ్ రాశారు కాబట్టి నా జెండర్ అబ్బాయి కింద మీరు కన్సిడరేషన్ చేసి లేకపోతే దానికి సర్టిఫికేట్ తీసుకొస్తే గానీ ఇది వ్యాలిడ్ అవ్వదు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాలిడ్ అవుతుందిరా? కోర్టులో ప్రతి పాయింట్ వ్యాలిడే కదా. ఏ యాంగిల్ లో నన్ను సన్ ఆఫ్ అన్నారో మీరు చెప్పాలి. సన్ ఆఫ్ నాట్ నోన్. నాట్ నోన్ అంటే నేను ఆర్ఫన్ కదా. ఇంకా జీవితంలో ఎప్పుడైనా నాకు సంబంధించి మా కుటుంబం డీటెయిల్స్ అని మాట్లాడిన అనుకో మూతి పళ్ళు రాలగొడతావు ఒక్కొక్క కొడుక్కి. ఏజ్డ్ 48 years. ఎవడ్రా 48 years? ఆడపిల్లకి ఒక్క రోజు ఏజ్ ఎక్కువ చెప్తే కూడా డిఫమేషన్ వేసి పొడదొబ్బుతారు. అట్లాంటిది నన్ను డిఫేమ్ చేస్తున్నారు మీరు. ఇక వెయ్యండి రా 58 to 68 వెయ్యండి. సిగ్గు శరం లేదు మీ తాటి ముంజ మొహాలు మీరును. అట్లా ఉంటది వీళ్ళ నోటీసులు. ఇప్పుడు నాకు కావాల్సింది నా జెండర్ క్లారిటీ కావాలి. సన్ ఆఫ్ అన్నారు కాబట్టి నేను మొగోణ్ణి అని చెప్పేసేసి మీరు ఎవరి దగ్గర పోయి సర్టిఫికేట్ తీసుకొస్తారో ఫస్ట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి తర్వాత నోటీస్ పంపండి. లేదు మిస్టేక్ అయిపోయింది, బైపాస్ మిస్టేక్ లో చేసిన, హైవేలో చేసిన కుదరదు. నాకు ఫస్ట్ నోటీసే ఇంపార్టెంట్. నేను సన్ ఆఫ్ అని ప్రూవ్ చేయండి, తర్వాత తీసుకుంటా. ఎవరిది? మనం పంపించడం లేదేనా? సాయి కృష్ణ ఆశ్రమం సంథింగ్ ఆశ్రమాలు చూద్దాం ఎవరు పంపించారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఖమ్మం. బాగుంది. దీని మీద రాసిన వాళ్ళు ఎవరు? వాళ్ళ తప్పు. నేను సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ శ్రీ కృష్ణ సాయి ఆశ్రమం రిప్రజెంట్ బై ఇట్స్ చైర్మన్ లగడపాటి రామారావు. నాకు బూతులు వస్తున్నాయి, కంట్రోల్ చేసుకో, ఎందుకంటే బూతులు మాట్లాడకూడదు కాబట్టి. మై డియర్ శ్రీ కృష్ణ కట్ సాయి ఆశ్రమం. నేను ఫస్ట్ సన్ అని ప్రూవ్ చేయండి, ఓకేనా? ఈ అడ్రస్ మీద ఇక్కడ దీని మీద నా పేరు రాసి పంపడం కాదు. వాయిస్ ఆఫ్ మాధవీలత యూట్యూబ్ ఛానల్. ఓకే, అడ్రస్ మాత్రం నాకు రాలే. ఎక్కడెక్కడో అడ్రస్లకు పంపించేస్తారు. మీరు ఎక్కడెక్కడో అడ్రస్లకు పంపిస్తే నేను ఏం చేయాలి? నేను పోయి తెచ్చుకోవాలనా? నాట్ నో. నేను మొగోన్నని మీరు జెండర్ క్లారిటీ ఇప్పించండి. అందుకే ఇట్లా తేడాగా ఉంటారు. కృష్ణనా సాయ క్లారిటీ మెయింటైన్ చేయకపోతే ఇట్లానే తేడాగా ఉంటారు మీరు.